కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నివాస్ న్యూస్. ఇల్లంతకుంట మండలం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు మరియు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడం చారిత్రాత్మకం. యూత్ కాంగ్రెస్ ఇల్లంతకుంట మండల శాఖ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వడితల్ల ప్రణవ్ గారి ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు మరియు ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు మరియు బీసీ సంక్షేమ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పెద్ది శివ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ల డిక్లరేషన్లకు ప్రకటించి ఇప్పుడు ఆమోదం తెలిపిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన బీసీ బిల్లులు సామాజిక విప్లవానికి పునాదులు పడ్డాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు 150 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తమ ప్రభుత్వం వస్తే కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని మాట ఇచ్చి నిలుపుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాందని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణలో అమలు చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లులను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ బిల్లులను ఆమోదించాలని కోరారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడినప్పుడు ఎంత సంతోషపడ్డామో ఇప్పుడు అంత సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ది శివకుమార్, ఉపాధ్యక్షులు గైకోటి రాజు, తోడెట్టి మధు, కార్యదర్శి గుండారపు సాయి, యువ నాయకులు కారింగుల రాజేందర్, జిల్లల సందీప్, దంసాని రమేష్, మారుపెల్లి రమేష్, భోగం పృథ్వీ, రాజు, చాతల హరీష్, రాజేందర్, రావుల వెంకటేష్, అక్కినపల్లి వెంకటేష్, రామంచారావు, చరణ్, సీనియర్ నాయకులు బుర్రా రమేష్, ఆర్ఏ రమేష్ రెడ్డి, దంసాని తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు వడితల ప్రణవ్ బాబు గారికి, యావత్ ప్రభుత్వ పెద్దలందరికీ పాలాభిషేకం చేసి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియడం జరిగింది. సందర్భం మరి బీసీలకు మరియు ఎస్సీలకు ఒక చారిత్రాత్మకమైన రోజుగా మేము పరిగణిస్తా ఉన్నాము. మరి బీసీల సంబంధించిన 2 బిల్లులు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక బిల్లు, 3 బిల్లులు ఒకే రోజు మరి ఆమోదించి మరి దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వంగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మరి ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాలను మేము హర్షిస్తా ఉన్నాం. మరి ఈ రోజు బీసీలకు దాదాపు 100 సంవత్సరాలుగా బీసీలు కోరుకుంటున్నటువంటి రిజర్వేషన్లు ఏ ప్రభుత్వం చేయనటువంటి మరి ఒక విప్లవం మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈరోజు దేశ జనాభాలో సగభాగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు ఇవాళ ఒక గొప్ప వరంగా ఈ బీసీ రిజర్వేషన్లు మరి కాబోతా ఉన్నాయి. ఇవాళ దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఒక మార్గం చూపెట్టింది. ఇవాళ బీసీ రిజర్వేషన్లు మరి దేశవ్యాప్తంగా చేయడానికి ఒక మార్గాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చూపెట్టడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారు 150 రోజులు 4000 కిలోమీటర్లు దేశవ్యాప్తంగా మరి పాదయాత్ర చేసి మరి మా ప్రభుత్వం వచ్చిన దగ్గర మేము కులగణన చేసి మరి బీసీ రిజర్వేషన్ అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం మరి ఒక అడుగు ముందుకేసి ఇవాళ మరి బీసీ రిజర్వేషన్లు మరి ఆ బిల్లులకు ఆమోదం తెలపడం జరిగింది. మరి ఆ బిల్లులు ఆమోదం తెలిపినటువంటి ఆ బిల్లులకు ఇవాళ పార్లమెంట్ లో కూడా మరి ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ లో ఆమోదం తెలిపితేనే ఇవాళ మరి బీసీ వర్గాలకు ఆ ఫలాలు అందుతాయి. మరి ఆ బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద ఉంది. మరి ఇవాళ పెద్ద బీసీ అని చెప్పుకున్నటువంటి మోడీ గారు మరి వెంటనే పార్లమెంట్ లో కూడా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి ఈ బిల్లులకు పార్లమెంట్ లో కూడా ఆమోదం తెలిపే విధంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి రాజకీయ రంగంలో, ఇవాళ విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో మరి బీసీలకు పెద్దపీట జరగబోతా ఉంది. దానికి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆజ్యం పోసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇవాళ ప్రత్యేకంగా యూత్ కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ యావత్తు తెలంగాణలోనే ఒక పండుగ రోజుగా మేము భావిస్తా ఉన్నాం. మరి ఈ పండుగ వాతావరణాన్ని, ఈ సంతోష మరి ఈ క్షణాలను కూడా మేము ప్రజలందరూ కూడా చేరుస్తాం. ఇవాళ బీసీలకు ఈ రిజర్వేషన్ ద్వారా వచ్చే లాభాలను, ఇవాళ ఎస్సీ వర్గీకరణ జరిగిన దాని ద్వారా వచ్చే లాభాలను ప్రజలందరూ కూడా తెలియజేసే కార్యక్రమాలు రేపు పొద్దున యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా, ఉద్యమకారులుగా ప్రజల వద్దకు తీసుకుపోయి పెద్ద ఎత్తున ఈ సంబరాలు జరుపుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.
తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏదైతే మరి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఎన్నికలకు ముందు మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ బీసీ కులగణన చేపించి 42% రిజర్వేషన్ను మొన్న అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించినందుకు గాను ఈరోజు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మా యూత్ కాంగ్రెస్ తరఫున. మరి ఈ యొక్క బీసీల రిజర్వేషన్ బీసీలలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుందని ఆశిస్తూ విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో బీసీలకు పెద్దపీట వేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఎస్సీ ఎన్నో ఏళ్లుగా నోచుకొని ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు హర్షణీయంగా భావిస్తూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.